మహాలక్ష్మి పథకం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పడం ద్వారా మహిళల్లో ఆదరణ పొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు, ప్రారంభించారు కూడా. అయితే మొదటి వారం రోజులు ఇటువంటి ఐడి ప్రూఫ్లు చూపించకుండా మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయవచ్చని, వారం తరువాత ఐడి ప్రూఫ్లు చూపించి వారు మాత్రమే ప్రయాణం చేయగలరని ఆర్టీసీ ప్రకటించింది. కాగా ఆ మేరకు వారం తర్వాత మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. కాకపోతే వారు ఒరిజినల్ ఐడి ప్రూఫ్లు కాకుండా జిరాక్స్ పేపర్లు చూపిస్తున్నారు. అలాగే కలర్ జిరాక్స్లు, యూపీవీసీ ఐడెంటిటీ కార్డులు చూపిస్తున్నారు. టీఎస్ఆర్టీసీ ఇవి కాదని ఒరిజినల్ కార్డులు మాత్రమే చూపించాలని, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డు లాంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్లను తీసుకొచ్చి చూపించాలని, వాటిలో పేర్లు, ఫోటోలు స్పష్టంగా ఉండాలని, అడ్రస్ కూడా తెలంగాణ అడ్రస్ ఉన్న వారికే ఈ ప్రయాణ సౌకర్యం లభిస్తుందని, కనుక స్పష్టంగా అడ్రస్, ఫోటో, పేరు ఉన్నవారి మాత్రమే అనుమతిస్తామని, ఒరిజినల్ ఐడి ప్రూఫ్లు తీసుకురావాలని ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ప్రజలు ఆర్టీసీకి మాత్రం సహకరించడం లేదు. అసలే మహిళల తాకిడి, ఆపై మగవారికి సీట్లు లేకపోవడం వల్ల ఆర్టీసీకి భారీగా నష్టం వస్తున్న విషయం తెలిసిందే. ఈ మహిళల ఉచిత ప్రయాణానికి గాను ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తుంది. కాగా వారు జీరో టికెట్ తీసుకుని ప్రయాణించవలసి ఉంటుంది. కానీ మహిళలు ఏముంది ఉచితమే కదా అని చెప్పి జీరో టికెట్ తీసుకోవడం లేదు. జీరో టికెట్ తీసుకోవడం వల్లనే ప్రభుత్వానికి జీరో టికెట్లను చూపించి ఆర్టీసీ దాని ద్వారా రియంబర్స్మెంట్ చేసుకుంటుంది. కానీ మహిళలు ఎవరు జీరో టికెట్ తీసుకోవడం లేదు. ఇలా తీసుకోకపోవడం వలన ఎక్కడైనా చెక్కింగ్ సిబ్బంది బస్సులను ఆపి చెక్కింగ్ చేసినప్పుడు ఆర్టీసీ కండక్టర్లకు ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే మహిళా ప్రయాణికులు ఉంటారో వారు 500 రూపాయలు పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆర్టీసీ పదే చెప్తున్నప్పటికీ మహిళలు ఎవరు ఈ సూచనలను పాటించడం లేదు. ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు కీలక ప్రకటన చేశారు. మహిళలు తప్పకుండా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ను మాత్రమే చూపించాలని, తెలంగాణ అడ్రస్ మాత్రమే ఉండాలని, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని, అలాగే పాన్ కార్డుపై అడ్రస్ లేనందున అది చెల్లదని చెప్పి ఆర్టీసీ చైర్మన్ తెలియజేశారు. కాగా తెలంగాణ మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంది. అడ్రస్ను ఖచ్చితంగా స్పష్టంగా కనబడే విధంగా ఐడి ప్రూఫ్లను ఉన్న వాటినే బస్సుల్లో ఇకపై అలో చేస్తామని, అలా లేని వాటికి ఖచ్చితంగా టికెట్ ఛార్జ్ చేస్తామని ఆర్టీసీ చైర్మన్ తెలియజేస్తున్నారు. కావున మహిళలందరూ కూడా టీఎస్ఆర్టీసీకి ఎంతైనా సహకరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఒరిజినల్ ఐడిని మాత్రమే తీసుకెళ్ళి కండక్టర్ గారికి చూపించి జీరో టికెట్ను పొందాలి. అలా చేయకుండా జిరాక్స్లు అవి ఇవి చూపించి లేట్ చేయడం, ఏముంది ఉచిత ప్రయాణమే కదా అని చెప్పి వాదనకు దిగడం వల్ల ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి, సమస్యలుగా మారుతున్నాయి. కనుక ఇతర ప్రయాణికులకు కూడా మహిళలు సహకరిస్తూ ఒరిజినల్ ఐడిని చూపించి చక్కగా ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చు. సంక్రాంతి కూడా స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. కాగా పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ఒరిజినల్ ఐడిని చూపించి ప్రయాణం చేయండి. ఇతర ప్రయాణాలకు ఇబ్బంది కలిగించకండి. సరైన సమయానికి మార్గాన్ని చేరుకునే విధంగా ఆర్టీసీకి సహకరించండి.